హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం లంచ్కి ఏం ప్రిపేర్ చేసేసుకుంటున్నామో చూసేద్దాము. ఈరోజైతే నేను ఆలు టొమాటో కర్రీ చేస్తున్నాను విత్ గ్రీన్ పీస్. ఎందుకంటే ఇంట్లో గ్రీన్ పీస్ చాలా ఉన్నాయి, సో గ్రీన్ పీస్ వేసి చేసేస్తున్నాను. ముందుగా దీనికోసం ఆలుని అయితే పీల్ చేసేసుకొని క్యూబ్స్ పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో మీరైతే ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత వెల్లుల్లి వేసుకొని దాంట్లో గ్రీన్ పీస్, ఇంకో టొమాటోస్ వేసుకొని సాల్ట్, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, హల్దీ వేసేసుకొని అయితే మనం యాడ్ చేసిన టమాటాలను అయితే కొంచెం సేపు కుకింగ్కి వదిలేసాలి, కొద్దిగా మెత్తపడేంత వరకు. అవి కొద్దిగా మెత్తపడిన తర్వాత మీరైతే దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంటాయి కదా, ఆలునైతే దాంట్లో యాడ్ చేసేసేయండి. దీనికి సపరేట్గా బాయిల్ చేసుకొని దీంట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కట్ చేసుకున్న ఆలుని దాంట్లో వేసేసుకుంటే మీరు ఒక 2 minutes పాటు ఆ ఆలుని అలా వాటర్ పైనకి వచ్చే వరకు అంతవరకు కుక్ చేసిన తర్వాత విజిల్ పెట్టేసేయండి. ఈ మధ్య ఆలు తొందరగా ఉడికిపోతుంది, కొన్ని ఉడుకుతున్నాయి, కొన్ని అట్లానే ఉంటున్నాయి. మేబీ అది ఆలు ఫాల్ట్ ఏమో, బట్ ఈరోజు నేను చేసిన ఆలుని అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో చూసారు కదా, కొద్దిగా అలా వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఒక 3 to 4 విజిల్స్ వరకు పెట్టేసేస్తే మీకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలా ఆలు అయితే వచ్చేస్తుంది. చూసేసేయండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. సేమ్ మనకి ఫంక్షన్స్లో ఎలా అవుతుందో అదే టేస్ట్ వచ్చిందండి. సో నా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆలు కర్రీ ఉన్న తర్వాత బగారా రైస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా అంటే ఎవ్రీ టైం కాదు, ఎప్పుడైనా చేసుకుంటాను. సో బగారా రైస్ కోసం అయితే నేను అన్నీ వేసేసుకొని రైస్కి కూడా కుకింగ్ పెట్టేశాను. అండ్ ఈరోజు నేను దాల్ చేయకుండా పెరుగు తడకానైతే వేసుకుంటున్నాను. సో దీనికోసం అయితే ముందుగా మనం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్ వేసి బాగా రెడ్గా అయ్యే వరకు ఉంచుకోవాలి. నేను ఎప్పుడు కూడా వెల్లుల్లి ఫ్రెష్గా దంచిందే వేసుకుంటాను. ఒక 4 to 5 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, ధనియా పౌడర్, కొత్తిమీర, కళ్ళమాకు వేసేసుకొని అయితే ఉంచేసేసుకోవాలి. సో నేనైతే ఈ మధ్య హోమ్ మేడ్ దహి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి అదిత్రి ఉంది, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలి. సో అలా దహి చేసుకొని పెట్టేసుకుంటే తనకి లస్సీ కానీ మజ్జిగ కానీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో అదే దహితో నేనైతే ఈరోజు ఈ పెరుగుకి అయితే తాలింపు వేసేసాను. మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీకు ఉంటే నేను మజ్జిగలాగా చేసుకొని దాంట్లోనైతే వేసేసుకున్నాను. దీంట్లో బూందీ ఉంటుంది కదా, ఆ బూందీ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.